వాళ్ళని కొట్టడం, సీసాలతో తలకాయ పాలు కొట్టడం. రోజు నేను ఇంటికి వెళ్ళాను అంటే కనుక ఖచ్చితంగా రక్తం మరకతోనే వెళ్ళి ఉన్నాను. చాలా ప్రాంతాలకి తీన్మారి నేర్పించా. డప్పు కళాకారుడు స్టీఫెన్ అనేటువంటి విధానమైనటువంటి పేరుని పెట్టుకున్నాను అన్న. కింద నుంచి పై దాకా బూడిది పూసేసుకొని, బొట్లు పెట్టేసుకొని, మెల్లో పెద్ద పెద్ద చైన్లు వేసుకొని తిరిగి ఉన్నాను. అందరం భయాందోళన చేసేవాడిని. రోజుకొచ్చేసరికి ఒక 5-10 వేలు ఖర్చు పెట్టి ఉన్నాను. అదే ఎనికేపడు అలంకార బార్లో 48 లక్షల రూపాయలు ముందు దాగేమన్నా. మొత్తం బాగా బానిస అయిపోయా. పెద్ద పెద్దోళ్ళు పరిచయం అవుతున్నారు, రాజకీయ నాయకులు పరిచయం అవుతున్నారు, పార్టీ ఆఫీస్ వాళ్ళు పరిచయం అవుతున్నారు. ఇలా పరిచయం అయినటువంటి ఈ మనుషులను కూడా నా జన్మలో ఉన్నారు, మనం ఏం చేసినా అడగలేని చెప్పి ఈ యొక్క ఆలోచన పోవట్లేదన్న. ఆ అమ్మాయిలతో తిరగాలి, అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలి, మంచి బైకులు కొనాలి. డైరెక్ట్ మా నాన్నగారు అన్నారన్న నన్ను, నువ్వు తేడాగాడు అనుకుంటారా, చూపించుకోరా హాస్పిటల్కి అని. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడు ఇలా నన్ను నిలబెట్టాడంటే కేవలం అది దేవుని కృప మాత్రమే. ఇలా సజీవ లెక్కలో ఉన్నాను అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. అలాగే నేను చేసినటువంటి అతిక్రియలు ఇంకా చాలామంది ఉన్నారు యవ్వన కాలంలో, వారు కూడా పాడవకూడదు. ఇంకా చాలామంది దేవుని వైపు చూసి యవ్వన కాలంలో దేవుని యొక్క కాడు మోయాలి అనేటువంటి ఆలోచనతో జోషి అనేటువంటి ఛానల్లో అన్నీ ఇలాగా నా సాక్ష్యాన్ని రికార్డ్ చేస్తున్నారు. ఇంకా చాలామంది యవనస్తులు ఉన్నారు. అయితే పాడైపోయినటువంటి ఈ జీవితాన్ని దేవునికి అప్పగించాను. కానీ అప్పగించిన కాడ నుంచి ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నాను. అయితే నా బాల్య దినము ఏలూరు. మా అమ్మగారు మా నాన్నగారు ఏలూరు శనివారపేట. మా అమ్మగారికి మా నాన్నగారికి మేము 3 సంతానం. నా పేరు చౌటిపల్లి ప్రకాష్ బాబు. మా అమ్మగారి పేరు మణి, మా నాన్నగారి పేరు ఆశీర్వాదం గారు. వారికి కలిగినటువంటి 2 సంతానం మా అక్క గారు. అయితే మేము చిన్నప్పటి నుంచి అన్యులుగా తిరిగాము. మా అమ్మ నాన్న ఇక్కడ టాపీ పని చేస్తా ఏలూరులో, వీళ్ళు జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. మమ్మల్ని చదివించాలనే ఆశలకి చిన్నప్పటి నుంచి వీళ్ళు టాపీ పనికి వెళ్తూ ఉండగా మమ్మల్ని ఏం చేసేవాళ్ళు అంటే స్కూల్లో దింపి టాపీ పనికి వెళ్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి మా అక్క వాళ్ళు నన్ను అదే రకంగా స్కూల్కి తీసుకొస్తూ ఉండేవాళ్ళు. అయితే నేను పుట్టింది 1990లో. అయితే 6 సంవత్సరాలు ఏజ్లో నాకు ఒక చిన్న గాయం ఏర్పడిందన్న. గాయం ఏర్పడినప్పుడు మా అమ్మగారు కొంచెం అన్యుల సహవాసం బట్టి కొంచెం అనేక గుళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే కొన్ని ప్రాంతాల నుంచి వైద్యశాల శిబిరాలను పిలిపించారు. నాకు ఒక గాయం ఏర్పడింది. ఏంటని చెప్పేసి చాలామందిని అడిగారు. చాలామంది అన్నారు, అమ్మ మరి ఏంటి పిల్లోడు ఏమో చాలా రోజుల నుంచి బాగుంటలేదు, మరి ఏమైంది ఏంటో ఒకసారి చూపిండి అని చెప్పేసి చాలా ప్రాంతాలు తిప్పారన్న. నాటు వైద్యం కొరకు వాటి కొరకు తిప్పినప్పుడు ఈ గాయం ఏంటనేది ఎవరికి తెలీదు. ఒక వ్యక్తి హనుమాన్ జంక్షన్లో ఇట్లా నాటు వైద్యం చేశానమ్మా, మరి గాయం చూస్తే పిల్లోడు గుండె కొంది పెరిగిపోతుంది, కాబట్టి నేను ఒక మాట చెప్తాను, ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్లో ఒకసారి స్కానింగ్ అయి తీపిచ్చి ఒకసారి చూపియమ్మని చెప్పినప్పుడు మా అమ్మగారు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి హాస్పిటల్లో చూపించారన్న. చూపించిన తర్వాత స్కానింగ్ అయి మొత్తం తీసిన తర్వాత మా అమ్మగారికి తెలియకుండా మా నాన్నగారిని పిలిచి, అయ్యా మరి ఇది టీవీ అనేటువంటి రోగం, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి, టీవీ అనేటువంటి రోగంతో మనోడు బాధపడుతున్నాడు, కాబట్టి చిన్న వయసు కాబట్టి చాలామంది ఆ టీవీ అనేటువంటి రోగం చాలామందికి తక్కువ మందికి వస్తుంది, చాలామంది దాని ద్వారా వచ్చినటువంటి విధానంగా బ్రతికిన వాళ్ళు అయితే లేరు, కాబట్టి పిల్లోడి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మరి జాగ్రత్తగా మీ పిల్లోడిని చూసుకుంటూ ఉండండి అని చెప్పారు. మా నాన్నగారు రోజు మా అమ్మకి చెప్పకుండా బాధపడుతూ ఉండేవాళ్ళు. కానీ కొన్ని సందర్భాలను బట్టి మా నాన్న చెప్పేశాడు, అమ్మ ఇలాగ పిల్లోడికి టీవీ అనేటువంటి రోగం వచ్చిందంట, దాని ద్వారా పిల్లోడికి ఒక గెడ్డ ఏర్పడింది అని అంటే మా అమ్మగారు, అంటే గారాభంగా పెరిగినటువంటి పిల్లోని కదా, ఒక్కనే కొడుకుని. అయితే ఈ విధానంగా మా తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. రోజు బాధపడుతూ ఉంటుంటే మా ఒక ఇంటి ఎదురు నుంచి మందిరానికి కొంతమంది వెళ్తూ ఉంటారు, కొంతమంది సంఘస్థులు. మరి ఏం చేయాలో మాకు తెలియట్లేదు అని అంటే, అమ్మ నేను ఒక మాట చెప్తాను ఏమనుకోవద్దు, ఏలూరు శనివారపేటలోనే సుశీలక్క ఉన్నారు కదా, అక్క ప్రార్థనకి వెళ్ళండి, మరి మేము వెళ్ళేది చాలా దూరం, మరి మీరు రాగలరో లేదో నాకు తెలీదు, కాబట్టి దేవుని నమ్ముకో, ఖచ్చితంగా తగ్గిద్దాక పిల్లోడు బాగుంటాడు, ఆయన ఆరోగ్యం పరిస్థితి అది దేవుడు కుదురుపరుస్తాడని చెప్పేసి మా అమ్మగారు చెప్పినప్పుడు మా అమ్మగారు కొంచెం అన్యురాలు కన్నా, అంటే అన్యుల సావాసం బట్టి క్రైస్తవులే పుట్టుక నుంచి, కానీ దేవుని ఎరిగినటువంటి వారికి బ్రతికాము.
అయితే ఇక హిందువులు సావాసం పట్టేసరికి మా అమ్మగారు ఈ మెడ చుట్టూరు బిళ్ళలు ఉండేవి, దేవుడి బిళ్ళలు, తర్వాత పెద్ద బొట్టు అలంకారం చేసుకుంటూ ఉండేదన్నమాట. అయితే సిగ్గు కలిగి మా అమ్మగారు ఇలాగే వెళ్ళి వచ్చేవాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ మాట వినేది. ఈయన ఏం చేసేదంటే సరే వెళ్దాం 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 అని చెప్పి రోజు రోజు వాయిదా పెట్టుకుంటూ వచ్చింది. కానీ ఒక సమయంలో బాగా నాకు ఎఫెక్ట్ పెరిగిపోయిందన్న. పెరిగిపోయేసరికి మా అమ్మ ఒకసారిగా వచ్చే ఆదివారం మందిరానికి వెళ్దాం అని చెప్పేసి మా నాన్నగారితో చెప్తామా, మరి నేను కష్టపడుకొస్తేనే కదా మనం తినేది, నేను పనికి వెళ్తాను, పిల్లల్ని తీసుకొని వెళ్ళు అని అన్నప్పుడు మా అమ్మగారు అదే గ్రామానికి సంబంధించిన ఒక మందిరానికి తీసుకెళ్ళారు, సుశీల మేడం అని. తీసుకెళ్ళిన తర్వాత మా అమ్మ నన్ను తీసుకెళ్ళి అక్కడ గుమ్మం కాడ నుంచొని ఉందన్న. గుమ్మం దగ్గర నుంచొని లోపలికి ఎలా వెళ్ళాలో తెలియదు, పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది, ఎలా వెళ్ళాలి, ఎలా కూర్చోవాలి, ఎలా ప్రార్థన చేయాలి అనేది కూడా అమ్మకు తెలియదు. అయితే ఆడ నుంచొని ఉండగా వర్షిప్ జరుగుతుంది. ఆ వర్షిప్లో సుశీల తల్లి గారు మాట్లాడుతున్నారు, అమ్మా నువ్వు దేని కొరకైతే వచ్చావు నాకు తెలుసని వర్షిప్లో దేవుడు మా అమ్మగారితో మాట్లాడుతున్నట్టుగా మా అమ్మగారు వర్షిప్లో కొన్ని మాటలు అమ్మగారు మాట్లాడే మాటలు మా అమ్మకి ఏమనిపించిందో హృదయానికి తగులుతున్నాయి. దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి అనిపించింది. గుమ్మం బయట ఉన్న మాయమ్మ ఆ మాటలు విని లోపలికి వచ్చింది. దేవుడు ఒక వర్షిప్లో మాట్లాడుతున్నాడు, అమ్మా నువ్వు ఏ పరిస్థితిలో వచ్చో, ఎలా వచ్చో, దేని కొరకు వచ్చో అన్నీ నాకు తెలుసు, భయపడమాక, సమస్తం సాధ్యం గల దేవుణ్ణి, నీ కుమారుని స్వస్థపరుస్తాను, నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఆ వర్షిప్లో మాట్లాడుతుండే మా తల్లిగారు నా గురించే మాట్లాడుతున్నాడు దేవుడని ఆ రోజు నన్ను లోపలికి తీసుకెళ్ళి కూర్చుందన్న. అలాగ ఒక 3 వారాలు 4 వారాలు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ప్రతి ఆదివారం వర్షిప్లో దేవుడు మా అమ్మగారితో మాట్లాడడం, ఈ వర్షిప్లో మాట్లాడుతున్నటువంటి ఒక వాక్య బోధన మా అమ్మకి హృదయానికి తగిలింది. నా గురించే మాట్లాడుతున్నాడు, నా కుమారుడి గురించే మాట్లాడుతాడు, నా కుమారుడిని స్వస్థపరుస్తాడంట అని చెప్పి ఆలోచన కలిగి మా అమ్మగారు కూర్చున్నారు. అయితే మళ్ళీ తిరిగి 5వ వారానికి నాకున్నటువంటి గాయాన్ని తీసేసాడు దేవుడు. నిలబడయ్యా నా కుమారుడిని ఈ విధానంగా నిలబెట్టి ఉన్నటువంటి గాయాన్ని తీసేసావు ప్రభా, కాబట్టి నాకున్న అలంకరణ కూడా తీసేస్తాను ప్రభా, మీ దగ్గర ఇలా బ్రతకాలని చెప్పి మా అమ్మగారు ఆ రోజు ఆదివారం పూటే అలంకరణ మొత్తం తీసేశారన్న. తీసేసి మందిరంలో సాక్ష్యం చెప్పారు మా అమ్మగారు, దేవుడు నా కుమారుని స్వస్థపరిచాడు, నా కుమారుడి ద్వారా మేము ఇప్పుడు మందిరానికి రాబడుతున్నాం, ఎలాగా నా కుమారుడి కొరకు ప్రార్థించే, నా కుటుంబం కొరకు ప్రార్థించేయండి అన్నప్పుడు మా తండ్రి గారు కూడా అప్పుడు ఇలా పని పాట అని చెప్పి వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ నా జీవితాన్ని దేవుడు ఎప్పుడైతే బాగుపరిచాడో, ఈ విధంగా గాయం నుంచి స్వస్థత వచ్చింది, మా నాన్నగారు కూడా సిద్ధపడ్డారు అన్న. ఆదివారం మా నాన్నగారు, మా అమ్మగారు, మా అక్క వాళ్ళు మేము ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ ఉన్నాం. అయితే చిన్న వయసుగా బాల్యదినంగా కొంచెం విననటువంటి ఆలోచన, ఎవరి మాట వినేవాడిని కాదు, దోలతనం ఎక్కువ అనమాట. మా ఊర్లో సండే స్కూల్ అనేసరికి సండే స్కూల్లోకి వెళ్ళేవాడిని. దేవుడు మంచి తలంపు ఇచ్చాడు అన్న నాకు, ఈ వాయిద్యాలు కొట్టేటువంటి తలంపు ఇచ్చాడు. వాయిద్యాలు కొట్టే తలంపడి ఫస్ట్ కంజూరు కొట్టే, కంజూరు నుంచి డ్రమ్ము కొట్టే, డ్రమ్ము నుంచి కాంగో నుంచి జాజ్ కిట్ వాయించాను అన్న. ఇలాగ దేవుడు మంచి తలంపు ఇచ్చాడు. మందిరంలో పాటలు పాడేవాడిని, సండే స్కూల్కి అలవాటు చేశారు. పొద్దున్నే వెళ్ళిపోయి సండే స్కూల్ మొత్తం తుడిచి ఈ విధంగా చేసుకుంటూ ఉండండి. మా సండే స్కూల్లో ఒక లీడర్గా పెట్టారు. మళ్ళీ నన్ను పెట్టినప్పుడు ఆ ప్రకాష్ బాబు అనే పేరుని తీసి ప్రభు అని పెట్టారు పేరు. సండే స్కూల్లో ప్రభు అని పెడితే, అలాగే ఈ ప్రభు అనే పేరుని నేను ఎలా తీసుకున్నావు అంటే సినిమాలో ఉన్నటువంటి ప్రభుదేవ అనుకునేవాడిని. నాకు తెలియదు కన్నా. అయితే నేను కొత్తగా వెళ్తున్నా, మా తల్లిదండ్రులు తీసుకెళ్తాం. కొంచెం ఆ 6 సంవత్సరాల నుంచి 7, 8 సంవత్సరాల వచ్చేసరికి కొంచెం ఆ జ్ఞానంలో ఏమనుకుంటున్నా అంటే సినిమా పేరు అనుకుంటున్నా. ఇక ఆ విధానంగా నేను ఆ ఊర్లో సండే స్కూల్ ఎక్కడుంటే అక్కడ వెళ్ళడం, ప్రార్థన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం, డ్రమ్ము వాయించడం, దేవుడిచ్చిన తలంపును వాడుతున్నాను. అలాగా కొంతమంది ఏంటంటే సండే స్కూల్కి వెళ్ళి అక్కడ ఏదైనా చెప్పారనుకున్నా, వాళ్ళు చెప్తే నేనేనాలా అనేటువంటి పిచ్చి ఆలోచనకి వెళ్ళిపోయింది. ఇక చిన్నతనంలో ఇలాగ చిల్లరతనంగా వాళ్ళ మీద వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, లేకపోతే ఎవరైనా సైకిల్ తీసుకొచ్చి సండే స్కూల్ కాడ పెడితే వాళ్ళ సైకిల్ తీసుకెళ్ళిపోయి పాడు చేసేయడం, తర్వాత సండే స్కూల్ టీచర్ ఏదైనా చెప్తే ఆమెకి రివర్స్గా మాట్లాడడం చేస్తూ ఉండండి. అవి తీసుకొచ్చి మా అమ్మగారు చెప్పారు, అమ్మో నువ్వు దేవుడు మార్చిన పిల్లడివి, నువ్వేంటి ఎట్టగా చేస్తున్నావు ఇదని చెప్పి మా అమ్మగారు నన్ను బాగా గద్దించేవాళ్ళను. గద్దించితే నేను పట్టించుకున్నాను కాదు. అంటే అప్పుడు బాల్యదినం అనగా నాకు కొంచెం ఎలా ఉండేదంటే అన్న, అందరూ కొనుక్కున్న సైకిల్ నేను కొనుక్కోవాలి, ఎవరైతే ఎలా ఉన్నారో అలాగే నేను తయారవ్వాలని చెప్పి మా అమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడేవాడిని. అమ్మ నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని. కానీ ఈ పరిస్థితి మాది బాగోలేదు నాన్న అని చెప్పి నేనేవాడిని కాదు. ఇక అలాగా గారాబం ఏమైపోయిందంటే ఎదిగే కొద్దిగా నాకు యవ్వన కాలం వచ్చింది. యవ్వన కాలం వచ్చేసరికి నాకు వచ్చేసరికి 13 సంవత్సరాల ఏజ్లో మా నాన్నగారికి చిన్న జాబ్ వచ్చిందంట. అదే కొంచెం డిపార్ట్మెంట్ నుంచి మా నాన్నగారు రిక్వెస్ట్ పెట్టుకుంటే హైదరాబాద్ ఆక్టోపాస్లో మా నాన్నగారికి కమాండర్ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు మేము ఎక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో పని చేస్తూ ఉన్నారు మా నాన్నగారు. ఆక్టోపాస్కి వెళ్ళారు. నేనేం చేసినంటే చదువు మానేసిన తర్వాత కొన్నాళ్ళు ఇలాగ పిచ్చితనంగా ఏం చేయాలని చెప్పి తోచగా తిరుగుతూ ఉంటే ఒక టాపీ పని ఎంచుకున్నాను. టాపీ పని నేను నేర్చుకొని టాపీ పని చేద్దామని ఆలోచన టాపీ పనికి వెళ్ళాను.
తర్వాత 16 సంవత్సరాల ఏజ్కి వచ్చేసరికి అక్కడ మన ఆంధ్రాకిను తెలంగాణకి గొడవలు జరుగుతున్నాయన్న. అప్పుడు కూడా నేను చేసినంటే ఈ యొక్క మాట తీరు నువ్వు ఆంధ్రోడు అయ్యిదని చెప్పేసరికి నేను విపరీతమైనటువంటి కోపంతో ఒక మనిషిని తలపగలు కొట్టడం ఇలా చేశాను. మనుషుల మధ్యన అంటే ఎలాగంటే కోపం పెంచేసుకున్నా. ఆ తలపగలడం ఏమైంది అనుకుంటున్నావు, నన్ను ఎవరు ఏం చేయలేరని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం మొదలెట్టేసి ఇక మనుషుల మాట మా అమ్మ మా నాన్న మాట కూడా వింటలేదన్న. నేను కొంత మా నాన్న రమా ఈయన ఉండే కొందుకు ఇక్కడ ఉండే కొందుగా ఈయన ఈ విధానంగా తయారవుతాడు కాబట్టి మనల్ని జాగ్రత్త చేసుకోవాలి. మరి ఇలా గొడవలు అంటే ఇట్లా ప్రతిదానికి తిరిగేటువంటి ఓపిక మనకు లేదు కాబట్టి ఆయన జాగ్రత్తగా ఏదోటి చేయంటే అక్కడ దగ్గరలో ఒక మందిరం మా అమ్మగారు వెళ్ళడం మొదలెట్టారన్న. ఇక ఆ మందిరానికి నేను వెళ్తున్నా. ఆ మందిరానికి వెళ్దాం దేవుడు ఇచ్చినటువంటి తలంపులు ఏం చేసింటే అక్కడ అన్న నేను డ్రమ్ము కొడతానని చెప్పి వాళ్ళని అడగడం. సరే తమ్ముడు కొట్టు తమ్ముడు అని అడిగితే మందిరంలో డ్రమ్ము కొట్టుని కొంచెం యవ్వన కాలం పెరుగుతుంది. 18 సంవత్సరాలు వచ్చిన 18 సంవత్సరాలు వచ్చేసరికి కొంచెం మందిరంలోకి వెళ్తున్నాను కానీ మందిరంలో దేవుని వాక్యం నా మైండ్కి నిలబెట్టుకోలేకపోతున్నా. అయితే మందిరంకి వచ్చేటువంటి ఆడపిల్లల పట్ల పిచ్చి ప్రవర్తనగా మాట్లాడడం, అయితే నెంబర్ ఇమ్మని మాట్లాడడం, మందిరంకి వచ్చిన పిల్లలతో అసభ్యపరంగా మాట్లాడడం. తర్వాత అమ్మగారు ఎక్కడైనా మీటింగ్ అని తీసుకెళ్తే వాళ్ళందరూ వచ్చినా రాకపోయినా మీరు ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటాం. వాళ్ళతో ఏదో పడితే అది మాట్లాడుతూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో ఒక తల్లిగారు చూసి అమ్మ పిల్లలతో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని అమ్మగారితో చెప్తాం. అమ్మగారు మా అమ్మకి చెప్పారు, అమ్మ పిల్లోడికి యవ్వనకాలం వచ్చేసరికి పిల్లలతో ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు, మందిరంలో అది దేవుడికి ఇష్టమైన పని కాదు కాబట్టి మందిరానికి వస్తున్నాడు కానీ మనసు మొత్తం ఎలా ఉంటుందంటే ఆడపిల్లల మీద. తర్వాత బయటికి వెళ్ళిపోదాము లేదా బళ్ళు ఏదైనా బండి ఇచ్చి అక్కడైనా ఏదైనా తీసుకురంటే బండి వేసుకొని వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని తిరుగుతూ ఉంటాడు. ఇలా మళ్ళీ ఏదైనా సందులో వాళ్ళతో గొడవలు పెట్టుకొని వస్తూ ఉంటాడు. కాబట్టి కొంచెం పిల్లోని జాగ్రత్త చేయండి. ఎందుకంటే ఉండే కొందుగా మందిరంలో యవనస్తులు ఎదగాలి తప్ప ఇలా పాడైపోకూడదని మా అమ్మగారితో చెప్పారన్న. 2-3 సార్లు మా అమ్మగారు గద్దిచ్చారు. గద్దిచ్చిన మీకేం తెలియదులే మీకేం తెలుసు అని మా అమ్మల్ని కొంచెం గెక్కరిచ్చాను. నాకు యవన వయసు వచ్చేసిన కుర్రని అయిపోయాను, మీరు నాకు చెప్పమాకండి నాకు తెలుసులే అని మా అమ్మగారిని కొంచెం చిరాగ్గా మాట్లాడినా. అమ్మ పిల్లోడికి మనం ఎంత చెప్పినా ఇనే ఆలోచనలు లేడు. ఎందుకంటే యవన ప్రయాణానికి వచ్చేసాడు కదా, ఒక అనేకమైన కోరికలు ఉంటాయి పిచ్చితనంగా. కాబట్టి పిల్లోడికి ఎవరినైనా చూసి పిలిచేద్దామని అప్పుడు కరెక్ట్గా మా అమ్మగారు మాకు రిలేషన్ తెలిసిన ఏలూరు హనుమాన్ జంక్షను మోకాసి నరసింహపాలెం అని మా రిలేషన్ పిల్లని చూసాను. రెబ్కా నా భార్య పేరు. అయితే తను చూసి నాకు 2011లో పెళ్లి చేశారు. 21 సంవత్సరానికి పెళ్లి చేసినప్పుడు ఇక క్రమపరంగా మందిరానికి వెళ్తున్నాను. ఇక నాకు భార్య వచ్చింది కదా, ఆ కుర్ర వయసు యవన వయసులో ఉన్నటువంటి ఆలోచనలు తీలేకపోతున్నా. భార్య వచ్చింది మందే అన్నట్టుగా ఇంకా ఈ శరీర కోరికలు ఇష్టానుసారంగా మళ్ళీ తిరగడం మొదలెట్టాను. అలాగే ఒక టాపీ పని మానేసి కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. కార్ డ్రైవింగ్ చేస్తూ ఉండగా 2011లో పెళ్ళి అయింది. 2011-12 స్టార్టింగ్లోకి కొంచెం హైదరాబాద్లో ఇట్లా ఆడపిల్లల పట్ల అసభ్యపరంగా మాట్లాడుతుంటూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది యవనస్తులు నన్ను కోపంగా చూసి నన్ను కొట్టి ఏదో చేద్దామనే ఆలోచనలో ఒక రైల్వే ట్రాక్ మీదకి తీసుకెళ్ళి నన్ను బెదిరించారన్న. ఇక ఆ భయంతో ఏం చేశానంటే మా అమ్మ మా నాన్నకి చెప్పి నా భార్యను తీసుకొని 2012లో హనుమాన్ జంక్షన్కి వచ్చేసాను. హనుమాన్ జంక్షను మోకాసి నరసింహపాలెం అని ఆ ఏరియాకి వచ్చి ఈ యొక్క ఆలోచన పోవట్లేదన్న. ఆ అమ్మాయిలతో తిరగాలి, అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలి, మంచి బైకులు కొనాలి. తర్వాత కారు ఓనర్ ఆయన సాయంత్రం కారు ఇంటికి తీసుకెళ్ళమంటే ఆ కారుని తీసుకెళ్ళి ఇష్టానుసారంగా ఏలూరు ప్రాంతంలో హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాను. అయితే ఈ శరీర కోరికల కోసం అనేక ప్రాంతాల్లో తిరిగి ఇక్కడ ఏలూరులో కూడా ఒక ప్రాంతం ఉందన్న పట్టాలపురం అని, ఇటు వచ్చి ఇటు మొత్తం తిరుగుతూ ఉండేవాను అనమాట. అట్లాగా నా భార్యని అట్లాగా ఏం పట్టించుకునేవాను కదన్న. ఇక ఆ విధంగా చేస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో మళ్ళీ మా అమ్మగారు వచ్చి ఏమన్నా నువ్వు ఎట్లా ఆడపిల్లలు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళని పడి తిరుగుతున్నావు, మీకు పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది, పిల్లలకు చూస్తున్నావు గర్భం లేదు, కొంతమంది మన ఇంటి పక్కన వాళ్ళు చుట్టుపక్కన వాళ్ళు ఈ విధానంగా మాట్లాడుతున్నారు, ఏమన్నా మీ పిల్లోడేమన్నా గేగాడా తేడాగాడా, 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వరకు ఏం లేదని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారన్న. మళ్ళీ 3వ సంవత్సరానికి వచ్చేసరికి మళ్ళీ అదే విధానంగా మాట్లాడుతున్నారు. డైరెక్ట్ మా నాన్నగారు అన్నారన్న నన్ను, నువ్వు తేడాగాడు అనుకుంటారా చూపించుకోరు హాస్పిటల్కి అని. అంటే నాన్న ఏంటి నాన్న మీరు కూడా అలా మాట్లాడుతున్నారంటే, మరి కుర్ర వయసులో ఉన్నప్పుడేమో గాలితనంగా అందరితో తిరిగావు, మరి ఇప్పుడు ఆ ఆశేదో నీ భార్య మీద చూపించుకోవచ్చు కదా, ఈ విధంగా తిరగవచ్చు అని చెప్పి నన్ను మా నాన్న మాట్లాడారన్న. అప్పుడు బాగా హృదయం బాగా బాధాకరంగా అయిపోయిందన్న. అదేంటి మా నాన్న నన్ను కన్నా నా తండ్రి నన్ను గేగాడు అన్నాడు ఏంటి అని చెప్పేసి బాగా ఏడ్చినప్పుడు అయితే కొన్ని సందర్భాలు బట్టి మా ఇంటి ఎదురుగా మందిరం ఒకటి ఉందన్న, ప్రార్థన మందిరం. ఒక రోజు కూర్చొని దేవుని మందిరం ఉంది కదా వెళ్దాం
కొత్తగా వచ్చాం కానీ ఆల్రెడీ 2012లో మేము హనుమాన్ జంక్షన్ వచ్చాం. కొత్తగా వచ్చిన ఏరియా కదా, ఎలాగెళ్ళాలి ఏంటి అని చెప్పేసి కొంతమంది స్నేహితులను పరిచయం చేసుకొని మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళి మందిరంలో మళ్ళీ వాయిద్యాలు వాయిస్తూ ఉన్నాను 2014 ఆ సుమారులో. అండ్ మందిరానికి క్రమపరంగా వెళ్ళడం, కొంచెం నాలో ఉన్నటువంటి ఒక పిచ్చి తలంపుల్ని తగ్గించుకొని దేవునితో ప్రార్థన చేసుకుంటా, నా కుటుంబం, నా భార్య, నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే 2014లో నా భార్యకి గర్భాన్ని ధరించింది. దేవుని కృప ద్వారా ఆ రోజు మళ్ళీ మా నాన్నగారు ఎదురుగా నిలబడి, అన్నావుగా నన్ను ఆ మాట ఈ మాట అన్నావుగా కొద్దిడు అది అని, చూడు దేవుడిచ్చాడు చూడు అని అంటే, మరి దేవుడు ఇచ్చినప్పుడు దేవుడి పైన ఆధారపడానని చెప్పి మా అమ్మగారు కూడా నన్ను తిట్టిరన్న. సరే అని చెప్పేసి ఆ విధంగా నాకు మగపిల్లని ఇచ్చాడన్న. 2014లో దేవుని కృప ద్వారా జాన్ వీస్లీ అని నాకు ఒక కుమారుని ఇచ్చాడన్న. తర్వాత మళ్ళీ కుమారుడు పుట్టిన తర్వాత మళ్ళీ అదే క్రమం అయిపోయిందన్న. ఇక ఈ లోపల ఏమైందంటే ఆ 2014 పిల్లోడు పుట్టిన తర్వాత సంతోషంగా ఉంటున్నాం అన్న. ఒక 6-7 నెలల తర్వాత నాకు మందిరంలో వాడబడేటువంటి ఒక తలంపు ఇచ్చాడు వాయిద్యాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో నాకు అమౌంట్ సరిపోతలేదు అన్న. నెలకి 7,000 ఇచ్చేవాళ్ళు శాలరీ. నెలకి 7,000 రూపాయలు ఇస్తే ఈ అమౌంట్ సరిపోతలేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో ఇదే నెలన జూలై టైంలో ఈ వినాయక చవితి స్టార్ట్ అయింది. తీన్మారోలు కావాలని చెప్పేసి చాలామంది తిరుగుతున్నారు. అయితే దానికి ముందులో ఒక 6 సంవత్సరాలు హైదరాబాద్లో పెరిగినాను కాబట్టి ఆ తీన్మార్ అనే వాయిద్యం నాకు ఇని అది నేర్పించవచ్చు అనేటువంటి ఆలోచనలో కొంతమందికి నేర్పించాను. నాకు ఆల్రెడీ డ్రమ్ కొడుతున్నాక మందిరంలో ఈ డ్రమ్మును బట్టి వాళ్ళకి ఇలా అని చెప్పి చిన్న బిట్లు నేర్పిస్తా అలాగలాగా కొంచెం ఆ ఫీల్డ్లో ఎదిగానన్న. 2019 వరకు నన్ను ఇంకా ఆ ఫీల్డ్లో ఫస్ట్ 50 మంది పరిచయం అయ్యారన్న. నాకు 2015, 16, 14, 15లో 25 మంది, ఒక 20-30 మందే పరిచయం అయ్యారు. ఆ 20-30 మంది 2019కి వచ్చేసరికి 16,000 మంది అయ్యారన్న జనం. తీన్మార్ నేర్పించా, చాలా ప్రాంతాలకి తీన్మార్ నేర్పించా. డప్పు కళాకారుడు స్టీఫెన్ అనేటువంటి విధానమైనటువంటి పేరుని పెట్టుకున్నాను అన్న. చాలామందికి ఫస్ట్ నా కుటుంబంలో ప్రకాష్ బాబు పెట్టారు, మా సండే స్కూల్లో ప్రభు అని పెట్టారన్న. నేనేం చేశానంటే ఈ ఫీల్డ్లో ఒక మంచి పేరు ఉండాలని చెప్పి స్టీఫెన్ అని పెట్టుకున్నానన్న. స్టీఫెన్ తీన్మార్ విజయవాడ అని పెట్టుకొని ఈ విధానంగా పాంప్లెట్లు కొట్టించి విగ్రహాలు అమ్మేటి కాడ బ్యానర్ వేయించి, తర్వాత నాకు ఉన్నటువంటి సర్కిల్లో కుర్రోళ్ళకి నా విజిటింగ్ కార్డులు ఇచ్చి ఇలా పెడతా ఉండగా 2019 వరకు విచ్చలవిడిగా అయిపోయిందన్న. చాలామందిని సంపాదించన్న, సర్కిల్ పెరిగింది. ఈ 25 మంది కాస్త 16,000 మంది అయ్యారు జనం. తీన్మార్కి వెళ్ళడం బాగా ధనం వస్తుందన్న, చాలా డబ్బు వస్తుందన్న. విగ్రహాల దగ్గర తీన్మార్ కొడతాం అంటే ఒక 10 మందిని పంపిస్తే 15,000 మాట్లాడుతానన్న. ఈ 10 మందికి 10,000 పక్క తీస్తే 5,000 మిగులుతున్నాయి. అలాగా రోజుకి వచ్చేసరికి 6-7 టీములు పంపించాను. రోజుకి 1,00,000 రూపాయలు సంపాదించేవాడిని. ఎవరికి తెలియకుండా ఆ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి జాగ్రత్త చేయడం, ఈ శరీర కోరికలు ఉన్నాయి కానీ మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చేసరికి మళ్ళీ పిచ్చి ఆలోచనలు వచ్చేసినాయి. ఇక నచ్చినట్టు డబ్బు పడేస్తే ఎవరైనా వస్తారనేటువంటి పిచ్చి ఆలోచనతో ఇంకా మళ్ళీ నేను అదే విధానంగా మళ్ళీ పరిగెడుతున్నాను. మందిరానికి వెళ్తలేదు. ఇక వినాయక చవితికి తీన్మార్ వచ్చిందన్న, విగ్రహాల దగ్గర ఏది ఉందన్నాను కానీ ఇక పరిగెడతాను. మందిరం అనేసరికి ఆదివారం మందిరానికి వెళ్ళాలని మా భార్య అడిగినా వస్తలే ప్రోగ్రాం ఉందిలే అనేటువంటి విధానంగా నా భార్యని పిల్లలను కూడా ఎక్కడిచ్చి తీసుకెళ్ళి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో, నాకు డబ్బులు వస్తాయి, అక్కడ 10,000 వస్తాయి, 20,000 వస్తాయి అన్నట్టుగా నా భార్యని మీద సీరియస్ అయ్యాను. అలాగా జనం పెరిగే కొద్దీ ధనం పెరిగిందన్న, డబ్బు పెరిగింది, ఈ శరీరాశలు ఇంకా పెరిగిపోయినాయి. ఇంక విచ్చలవిడిగా తిరిగేస్తున్నాను. అసలుకి ఎవరు ఆపలేరు. నా తల్లిదండ్రులు కూడా ఉన్న భార్యను బట్టలు, భార్య ఉంది, మంచి భార్య ఉంది, శుభ్రంగా బ్రతకొచ్చుగా, ఏంటి పని అంటే అమ్మ మీకు తెలీదు, నాకు నచ్చినట్టు తిరుగుతాం, మీరు మాట్లాడమాకండి మా అమ్మలకి ఎక్కడిచ్చానన్న. నేను ఈ విగ్రహారాల దగ్గర తీన్మార్ వాయిస్తాకి వెళ్తూ ఉండేవాను కదన్నా. ఇక వెళ్ళేసరికి విగ్రహారాల స్నేహితులు పెరిగేసరికి నాకు కూడా ఏమైనా కలిగేదంటే థాటు, ఎలా పడితే అలాగ మనం కూడా రెడీ అవుదాం అని చెప్పేసి విపరీతమైనటువంటి వేషం వేసుకొని మహాశివరాత్రికి ఆ వేషం వేసుకొని తీన్మార్ వాయించడానికి వెళ్ళేవాడిని. మనుషులందరూ చూసి భయందోళన అయిపోయేవాళ్ళు. ఇక ఈ ఆలోచన ఎలా కలిగేదంటే స్నేహితులు పెరిగారు కదా, మన విగ్రహాల దగ్గర తీన్మార్ వాయిస్తాం, మన వేషం బాగోలేని చెప్పేసి కింద నుంచి పై దాకా బూడిది పూసేసుకొని బొట్లు పెట్టేసుకొని మెడలో పెద్ద పెద్ద చైన్లు వేసుకొని తిరిగి ఉన్నాను. అందరం భయందోళన చేసేవాడిని. తర్వాత సిగరెట్ కాల్చాలనే ఆలోచనతో చాలా వీడియోలు చేస్తూ ఉన్నాను. సిగరెట్లు రోజుకి 7 పెట్టెలు సిగరెట్లు కాల్చుకున్నాను. విచ్చలవిడిగా తాగాను 7 పెట్టెలు సిగరెట్లు కాల్చుకొని. తర్వాత హెయిర్ స్టైల్, కొత్త హెయిర్ స్టైల్ చేసుకునేవాడిని. ఎవరికైనా కానీ ఎలాగంటే కొత్తగా కనిపించాలి, ఒక క్రియేషన్ చేసేవాడిని. మోడల్ అంటే ఎలా ఉంటుంది అనేటువంటి విధానంగా హెయిర్ స్టైల్కి మంచి కలర్లు వేసుకునేవాడిని. మంచి బైకులు కొనేవాడిని. మెల్లో దేవుని సిలువ ఉండేది, దాని పక్కనే మళ్ళీ రుద్రష్టమాల్లో ఇవన్నీ అలంకరణ చేసుకునేవాడిని అన్న, ఎలా పడితే అలాగా. ఇక ఈ తీన్మార్కి వెళ్ళిన తర్వాత ఏదైనా శివరాత్రి వచ్చిందంటే ఆ సమయంలో కింద నుంచి పైదాకా బూడిద పూసేసుకొని బొట్లు పెట్టుకొని దానికి సంబంధించినటువంటి మత్తు పానీయాన్ని తీసుకొని
పరిగెడుతూ ఉన్నాను. మనుషుల్ని భయాందోళన చేసి ఆకర్షితం చేద్దామని ఆలోచనలో ఉన్నాను. ఆ విధానంగానే ఇవి ఒక తీర్మార్కి వెళ్తూ ఉండగా ఒక స్నేహితుడు ఉన్నాడు, బామర్ది వరుస అవుతాడు. ఆయన అన్నాడు, బావా ఎంత సంపాదించావు, ఎంత చేసావు, కానీ నువ్వు ఒక తప్పు చేస్తున్నావు తెలుసా అన్నాడు. ఏంటి అన్నావు, ఇన్ని చేసినోడివి మంచోడు అనుకుంటున్నావు, నువ్వు మంచోడు ఎలా అవుతావు తెలుసా అన్నాడు. ఏంట్రా అంటే, ముందు నువ్వు సిగరెట్ చదువువా, ఇంకా బాగా కొడతావు తీన్మారు, ఇప్పుడు నువ్వు కొట్టే తీన్మారే మామూలుగా లేదు, ముందు సిగరెట్ వేసాను ఒక్క బీరే అసలు ఎంత పవర్ వచ్చిద్దో చూడు అన్నాడు. ఏంటి ఒక బీరే అన్నాడు, ఎంత పవర్ వచ్చిద్దా అన్నాడు. ఎట్టకని చెప్పేసి 2019 అన్న, 2019 ఏప్రిల్ నెలలో ఆడ మాట అంటమే ఒక పావుగంట తర్వాత ఆలోచించుకొని, బామర్ది నువ్వు నిజమే చెప్పింది, నువ్వు నిజంగానే అది తాగితే బాగోతావు, నేను తాగి కొట్టట్లేదా, నేను తాగి కొడుతున్నా చూసా ఎంత బలం ఉంది, ఎంత శక్తి ఉంది అనేసరికి నేను కూడా సరే తీసుకురా బామర్ది చూద్దాం అని చెప్పేసి ఒక 2 బీర్లు తెప్పించుకున్నాను. దాంతోపాటు బీర్లు తాగుతుండగా జోబులో ఉన్నటువంటి ఒక సిగరెట్ తీసిచ్చాడు, ఇది కూడా తాగు బావ, ఇంకా కిక్ వచ్చింది, ఇంకా బాగా కొడతావని. అయితే వాడన్న మాటలో తప్పేలేదు, కానీ తాగాలనే ఆలోచన నాకు వచ్చింది కన్నా ఇక మొదలెట్టేసా. ఆ రోజు ఏం చేసా, ఆ రోజే 6 బీర్లు తాగేసాను. ఆ రోజు 6 బీర్లు తాగేసాం. అది ఇక మొత్తం పానీయానికి ఇక అలవాటు పడిపోయాను. ఇంకా విచ్చలవిడిపోయా 2022 వరకు అన్న. ఇక నా తాగుడికి అంతూ పొంతు లేదు. ఎంత సంపాదించినా తాగుడు అనేటువంటి వ్యసనాన్ని ఖర్చు పెట్టేస్తున్నా. నా భార్యని ఎలా పడితే అలా కొడుతున్నా. మా అమ్మమ్మ నన్ను ఎంత మంచి చెప్పినా, మీరు నాకు చెప్పేదంటే మీరు నాకు చెప్పమాకండి, నా బ్రతికేది నేను బ్రతుకున్నా, మీకెందుకు, పెంచి ఇది చేసిన వాళ్ళని కూడా నేను ఎలా పడితే అలా మాట్లాడుతున్నాను. తర్వాత 2022 వరకు అన్న నేను ఈ విధానంగా తాగి ఈ యొక్క మత్తు బాణానికి బానిసని అయిపోయి విచ్చలవిడిగా తిరుగుతున్నాను. మళ్ళీ మా నాన్నగారు ఒక మాట మాట్లాడారన్న, ఏంటన్నా నీకు పిల్లోడు పుట్టి ఎన్ని సంవత్సరాలు తెలుసా, నువ్వేం చేస్తున్నావు తెలుసా, ఈ తాగడని వ్యసనమేనా నీకు జీవితం, భార్య పిల్లలు లేరు అనుకుంటున్నావా, నీకు నీ ఎలా పడితే అలా తిరిగితే సరిపోద్ది అనుకుంటున్నాను. మళ్ళీ మా నాన్నగారిని నిలబెట్టేస్తున్నా. ఇప్పుడు వరకు మళ్ళీ ఇంకో సంతానం లేదు. నువ్వు ఇంతవరకు ఎట్లా ఉన్నావు, దేవుణ్ణి అడిగావు, దేవుణ్ణి అడిగినప్పుడు నీకు ఇచ్చాడా లేదా, మరి ఇప్పుడు ఎందుకు నాన్న ఈ తీనుమరులైనటువంటి ఉన్నాయి ఈ సరిపోతాయి అనుకుంటున్నావా, పిల్లలకి ఏంటి భార్యకి ఏంటి అనేది ఆలోచన ఉండదా. ఇక ఈ స్నేహితులే అంటే, నాన్న స్నేహితులే నాన్న జీవితం, ఇవాళ ఉంటుంది రేపు పోయిద్ది అనేటువంటి విధానంగా నా భార్యని కూడా మాట్లాడేశాను. ఇవాళ ఉంటుంది రేపు పోయిద్ది నాన్న, ఏంటి చెప్పు, స్నేహితులు ఉంటారు, చచ్చిపోయేంత వరకు ఉంటారు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీ పనులు చేసుకుని నీకేం కావాలి చెప్పు అనేవాడు నాన్న. అయితే నాకేమొద్దు, నన్ను శుభ్రంగా ఉండడం చాలని మా నాన్న చాలాసార్లు నన్ను ఖండించాడన్న, అయినా నేను పట్టించుకోవాలి. అయితే వీడు ఎప్పుడైతే ఈ వ్యసనానికి బానిసన అయిపోయానో ఇంకా క్రమపరంగా ఆగట్లేదన్న. ఇక డైలీ ఒకరు ఫస్ట్ నేను 2-3 బీర్లు కాంచి మొదలెట్టి ఈ విధంగా డైలీ ముందు పానీయానికి వెళ్ళిపోయాను. ఫుల్ క్వార్టర్ల కాడికి వెళ్ళిపోయి ఇంకా తాగుతా నా జీవితాన్ని నాశనం చేసుకుంటా. 2022 వరకు కూడా విచ్చలవిడి తాగి కొన్ని ఫ్లాట్లు స్థలాల విషయాల్లో కూడా జనం ఉన్నారు కన్నా. ఈ తీన్మార్లు అలవాటైనటువంటి కొంతమంది ఎప్పుడు నా దగ్గర ఒక 50 మంది ఉండేవాళ్ళు. ఈ జనం ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు పరిచయం అవుతున్నారు, రాజకీయ నాయకులు పరిచయం అవుతున్నారు, పార్టీ ఆఫీస్ వాళ్ళు పరిచయం అవుతున్నారు. ఇలా పరిచయం అయినటువంటి ఈ మనుషులను కూడా నా ఎనమాలో ఉన్నారు, మనం ఏం చేసినా అడగలేని చెప్పి గ్యాంగ్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇక స్టీఫెన్ ఎంఆర్పిఎస్ అని పెట్టాను అన్న. ఇక గ్యాంగ్ని ఏర్పాటు చేసి కులబేరీగా ఒక మార్చేసి చాలా ప్రాంతాల్లో గొడవలు చేశాను, ల్యాండ్ సెటిల్మెంట్లకు వెళ్ళాను. మమ్మల్ని ఏదైనా చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే సాయంత్రానికి తీసుకొచ్చి పెద్దలు ఉన్నారని వాటిని ఈ పెద్దలు వస్తారు, వాళ్ళే వస్తారు, మనల్ని తీసుకొస్తారని చెప్పి చాలామంది కుర్రలను కూడా చెడగొట్టాను. రండిరా సెటిల్మెంట్కి వెళ్తే 10,000 ఇస్తారు, నాకు ₹1,00,000 తీసుకుంటే వీళ్ళకి 10,000 ఖర్చు పెట్టేవాడిని. ఈ 10,000 మా అన్న ఏం చేసినా మంచిగా చేస్తారు అనుకునేటువంటి ఆలోచన చేసేవాడిని వీళ్ళని. అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను అక్కడ చాలా తీసుకుంటున్నా, వీళ్ళకి తెలీదు. వీళ్ళకి సాయంత్రానికి శుభ్రంగా 2-3 బీర్లు పెడతారా, కడుపు నిండా బిర్యానీ పెట్టేస్తారా, ఇంకేం కావాలని చెప్పేసి ఆలోచనలు ఉండేవాళ్ళు. నేనేం చేస్తాను, ఒక ₹1,00,000 ఒప్పుకుంటే వీళ్ళకి ఒక 20,000 ఖర్చు పెట్టి మళ్ళీ 80,000 తీసి దాచేసుకోండి. ఇలాగ డబ్బు ఎక్కువైపోయింది, వీళ్ళతో పాటు వ్యసనం కూడా ఎక్కువైపోయింది అన్న. ఆ విధంగా తాగినప్పుడు కుర్రలను కూడా ఇక ఉండే కొద్దిగా నాకేమైపోయిందంటే కుర్రల మీద కోపం పెరిగిపోతున్నాను. ఈ తాగుడు అనేటువంటి వ్యసనం ఎక్కువైపోయేసరికి నా పక్కన ఉన్న నా స్నేహితులు సహోదరులను కూడా చాలామందిని విచ్చలవిడిగా కొట్టడం, బాటిల్స్తో కొట్టడం, తలపగలడం, ఎలా పడితే అలా మాట్లాడడం, లేకపోతే పలానా చాటను నన్ను రండి అంటే రాకపోతే మళ్ళీ తెల్లారి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడం, ఇలా చేస్తున్నా. స్థలాల విషయంలో చాలామందిని కూడా పిఎస్ పోలీస్ స్టేషన్ వాటికి వీటికి ఎక్కించాను అన్న. కానీ కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏడ్చారన్న. ఏమనంటే, అయ్యా నీకు కాళ్ళు పట్టుకుంటాయా, మా పిల్లల్ని విడిచిపెట్టాయా, మా పిల్లల్ని నిన్ను చూసే పాడైపోతున్నారంటే, నన్ను చూసి పాడైపోతాండి, మీరు పెచ్చతనంగా మాట్లాడుతున్నారా, ఇంకోసారి ఆడిని నా దగ్గర పంపిస్తే ఎలా ఉండదో అలాగ ఉంటుంది అనేవాడిని. ఆ తెల్లారి 2 రోజులు 3 రోజులకి అన్నయ్యాన్ని పలకరించడానికి వచ్చిన ఆడిని కొట్టేవాడిని. నీ వల్ల మీ అమ్మ నన్ను ఎట్టందరు అట్టందరు అని చెప్పేసి అట్టపడితే అట్ట కొట్టేవాడిని. అన్న మా అమ్మన్నందుకు బాధపడి మాకు అన్న ఇదని చెప్పేవాళ్ళు. కానీ నేనేం చేశానంటే, మీ అమ్మకు చెప్పుకోరా, మీ అమ్మ ఏమన్నా పెద్ద ఇదే అంటే
మీ అమ్మాయి కష్టాలు మాట్లాడేది మటుకు బాగోదని ఎలా పడితే అలా మాట్లాడడం. చాలామంది నాతో తిరిగినప్పుడు చాలామంది స్నేహితులను చెడగొట్టానన్న. ఇక మొత్తు పానీయానికి బాగా బానిస అయిపోయాం. రోజుకొచ్చేసరికి ఒక 5, 10,000 ఖర్చు పెట్టాం. అదే ఎనికేపడు అలంకార బార్‌లో 48,00,000 ముందు తాగామన్న. మొత్తు పానీయానికి బానిస అయిపోయా. ఇక రోజు పొద్దున్నే లెగిసానంటే ఈ యొక్క వైన్ షాప్‌కి రావడం, ఇక అక్కడ కూర్చొని తాగడం. ఎవరైనా స్నేహితులుంటే ఆళ్ళకి ఫోన్ చేయడం, పలానా చాటనం రండి అనటం, తాగడం, వాళ్ళని కొట్టడం, లేకపోతే అక్కడ ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఎవ్వరు కూడా మమ్మల్ని ఏమనకపోయినా ఆళ్ళని కదిలిచ్చుకొని మరి కొట్టేవాడినన్న. ఆళ్ళని కదిలిచ్చుకొని ఏదో ఒక విధంగా కదిలిచ్చి ఆళ్ళని కొట్టడం, సీసాలతో తలకాయ పగలగొట్టడం. రోజు నేను ఇంటికి ఎళ్ళాను అంటే గనక ఖచ్చితంగా రక్తం మరకతోనే ఎళ్ళేవాడినన్న. కానీ నా భార్య చూసి ఏడుత్తా ఉండేది. "బావ ఎందుకు బావ ఇలా ఉంటున్నావు? నువ్వు చేసే పనులు బట్టి పిల్లోడికి తగిలిద్ది బావ శాపం. నీ కాళ్ళు పట్టుకుంటా బావ. దయచేసి అర్థం చేసుకో బావ" అంటే కూడా నేను ఇనేవాడిని కాదన్న. నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతా. ఉంటే ఉండు, లేకపోతే ఎళ్ళిపో అనేవాడిని. దేని కిందని పడి చచ్చిపోని అన్నానన్న. ఆ మాట అన్నప్పుడు కూడా నా భార్య ఒకటే అనేది, "అయ్యా నువ్వు ఇంక మారవనంటే ఇక ఈ విధానంగా ఉంటావంటే నేనేం చేయలేను. నా ఇంటికెళ్ళిపోతానంటే 2, 3 సార్లు కూడా జుట్టు పట్టుకొని బయటికి తోసేసాను. ఎళ్ళిపో. నాకు నచ్చినట్టు బ్రతుకుతానని." తోసేసినప్పుడు కూడా 2, 3 సార్లు మా అమ్మ, నాన్నకి ఫోన్ చేసి, "అత్తమ్మ ఇలా ఉన్నాడు బావ. ఇలా ఎందుకు చేత్తన్నాడో అర్థం అవ్వట్లేదు. కొంచెం చెప్పండి. దేవుని మందిరానికొచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మాకు కలిగిచ్చాడు ఈ సంతానం. ఒక మాట చెప్పండి. పోనీ ఉంటే ఉంది వ్యసనం ఉంటే ఉంది. దేవుని మందిరానికి రమ్మను అత్తమ్మ. అయ్యగారు కూడా అడుగుతున్నారు. ఇట్లాగా స్టీఫెన్ బాబు రావట్లేదేంటమ్మా? వాయిద్యాలు వాయించడానికి ఆటిలకి రావట్లేదు దీనికి. శుభ్రంగా వాయిద్యాలు మంచి తలంపిచ్చాడు దేవుడు. అక్కడ విగ్రహాల కాడ అక్కడ కొట్టడం కాదు, మందిరంలో వచ్చి కొట్టమని" నా భార్యని అడగడంతో నా భార్య కూడా సిగ్గుతో మందిరానికి వెళ్తాం మానేసిందండి. అయితే ఎలా చెప్పాలో తెలియక ఆమెకి దైవజనులకి ఎలా చెప్పాలి? అయ్యా ఇట్ట వెళ్తున్నాడు చెప్పలేక మానేసింది. దాని ద్వారా చాలా సంపాదించాను. డబ్బు సంపాదించాను. అన్నీ కొనుక్కున్నాను. బైకులు, బుల్లెట్లు, కార్లు కూడా కొన్నానన్న. కానీ ఈ వ్యసనం, ఈ యొక్క మత్తుపానీయం ఎక్కువైపోయేసరికి నా తల్లిదండ్రులు కూడా ఎలా పడితే అలా మాట్లాడతా మొదలెట్టేసానన్న. అలాగా 2022 వరకు కొన్ని ఆఫీసులు సంబంధించినటువంటి గొడవల్లో, కొన్ని ఫ్లాట్‌లకు సంబంధించిన గొడవల్లో, తర్వాత ఏదైనా బైక్ ర్యాలీలు ఉంటే బైక్ ర్యాలీలు పెట్టడం నేనే. ఇక అలా తిరుగుతూ ఉండంగా ఈ వచ్చిన డబ్బుతో, ఈ శరీర కోరికలతో అనేక ఓయో రూముల్లో తిరుగుతూ వచ్చానన్న. ఇక అలా తిరుగుతుంటే కొన్ని సందర్భాలను బట్టి నా భార్య ఏడుస్తా నా కాలు పట్టుకొని అడిగిందన్న, "అయ్యా నీకు ఎట్లయితే మా జీవితం బ్రతకదు, ఎట్లయితే మేము బ్రతకలేము, చంపేత్తేదని విషం ఎత్తి మమ్మల్ని చంపి" అని మాట్లాడిందన్న. అమ్మా ఇక నేను అన్నాను, "నువ్వు ఈ విధానంగా మాట్లాడమాక." అప్పుడు మార్నింగ్ పూట కొంచెం తాగలేదన్న. నేను ఈవినింగ్ అయ్యేసరికి బాగా తాగేసి వచ్చేవాడిని ఇంటికి. మార్నింగ్ పూట తాగిపోయేసరికి అడిగింది, "బావ ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాం. మమ్మల్ని చూడు, మా మొహం చూడు. కొంచెం ఇలాగ మాతో ఉండు బావ, ఫ్రీగా ఉండు బావ" అంటే పట్టించుకున్నాను కదన్న. "కొంచెం ఫ్రీగా ఉండు బావ మాతో, మా గురించి కూడా ఆలోచించు" అంటే చూద్దాంలే అన్నట్టుగా వెళ్ళిపోయానన్న. అయితే కొన్ని సందర్భాలు బట్టి మా అత్తయ్య, మా మామయ్య గారు కూడా చనిపోవడం, మేము హనుమాన్ జంక్షన్ పల్లేరుంబుడి ఉంది కన్నా, పల్లేరుంబుడి గ్రామం వచ్చి అక్కడ ఒక స్థలం కొనుక్కొని అక్కడే ఉంటున్నాను. ఆ ఊరు మొత్తం భయాందోళన అయిపోయిందన్న. పలానా స్టీఫెన్ అనే వ్యక్తి విజయవాడలో ఉన్నప్పుడే వీళ్ళకి ఆ పేరు తెలుసు. పలానా స్టీఫెన్ అనేవాడు మన ఊరు వచ్చి ఉంటున్నాడు రా, అమ్మో వాడితో చాలా జాగ్రత్తగా రా అని చెప్పేసి చాలామంది అన్న. అసలు వాళ్ళ పిల్లలను కూడా నా దగ్గరకు వచ్చి నిలబడినిచ్చేవాళ్ళు కాదు. ఎవరితోన్నా సరదాగా మాట్లాడినా, "రే ఆడు రౌడీ గాడు ఆడి పెద్ద ఇదిరా, ఆడితే ఏంట్రా" అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని ఇళ్ళలోంచి రానిచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ వచ్చి నిలబడ్డా, "ఏయ్ ఎవరు అయ్యా నీ పని నువ్వు చేసుకో" నాతో ఎవరు మాట్లాడేవారు కాదు. "ఏయ్ నీ పని నువ్వు చేసుకోరా, ఆయనతో నీకు పని ఏంటి" అని చెప్పి వాళ్ళ పిల్లల్ని జాగ్రత్త చేసుకుంటూ ఉండేవాళ్ళు. రోడ్డు మీద నేను వెళ్తే అందరూ 100 రకాలుగా మాట్లాడేవాళ్ళు అన్న. కానీ నేనేం బాధపడలా. అయితే కొంచెం ఏంటంటే తాగినప్పుడల్లా వీళ్ళని సరే వీళ్ళంత చూద్దాంలే తర్వాత సంగతి అనుకున్నట్టుగా వెళ్ళిపోయాను. ఇక ఈ మత్తుకి బానిస అయిపోయి ఇంకా ఈ ఊరు వచ్చేసరికి ఇంకా విచ్చలవిడైపోయినాను. ఇంకా ఉండే కొద్దిగా ధనం కరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది. ఈ డబ్బు తరిగిపోయే కొద్దిగా నా స్నేహితులందరూ తరిగిపోయారన్న. ఇక ఉండే కొద్దిగా ఈ చాలామందిని కొట్టే కన్నా తాగినప్పుడు వాళ్ళు కూడా తరిగిపోయారు. ఇక వాళ్ళు కూడా ఎవరికారికి వాళ్ళ పనాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అమ్మో ఆయనతో ఉన్న కంచి తాగి ఆయన చేతిలో తన్నులు తింటాం దేనికి రాని ఇక వెళ్ళిపోతూ వచ్చారన్న. మళ్ళీ ఇలాగే మందిరంలోకి వెళ్ళి నా భార్య ఒక మందిరానికి వెళ్దాం అనేటువంటి ఆలోచనతో, "ఒకసారి అయ్యా మనం ఎక్కడైనా ప్రార్థనకి వెళ్దామని" చెప్పి అని అన్నాను. అంటే సరే చూద్దాంలే ఎక్కడైనా ప్రార్థన ఉన్నప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఆలోచనలో నేను ఆ విధానంగా చెప్పేసిన ఒక 2, 3 నెలల తర్వాత అన్న నైట్ పూట బాగా తాగొచ్చాను అన్న హనుమాన్ జంక్షన్ నుంచి. తాగొచ్చి నైట్ నా భార్యతో కొంచెం చిన్న మాట గొడవ పెరిగింది. గొడవ పడ్డాం. గొడవ పడి చిరాకుగా మాట్లాడా. "మీరు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో" అన్నట్టుగా మాట్లాడి, ఇక నా స్నేహితులు ఉన్నారు. నాకు ఇక ఆళ్ళకంటే ఎక్కువేం కాదు. ఆళ్ళుంటే చాలులే నాకని మా ఆవిడతో ఎలా పడితే మాట్లాడి, ఇక నైటు "నువ్వు ఉన్నా లేకపోయినా పర్లేదు నేను ఎలాగైనా బ్రతకగలను నా స్నేహితులు ఉన్నంత వరకు" అని చెప్పేసి కోప్పడి ఆ రోజు నైట్ పూట వచ్చి తిని పడుకుని పోయానన్న. పడుకుని పోతే
మార్నింగ్ టైము 3:30 4 లేచి యూరిన్ పోసుకుంటా పోతే ఒక మైక్ సౌండ్ వినపడుతుంది, ఒక మైక్ సౌండ్. సర్లే అని చెప్పేసి వచ్చి గుమ్మంలో కూర్చొని సిగరెట్ కాల్చుకుంటా ఆ మైక్ సౌండ్ 4:30 5 ఆ మైక్ సౌండ్ వినపడుతుంది అన్న. మైక్ సౌండ్లో ఒక వాక్యం వినపడుతుంది. ఏమనంటే గర్వానికి ముందులు అహంకారం, అహంకారానికి ముందులు గర్వం అనేటువంటి విధానంగా వాక్యం చెప్తున్నారు ఒక అయ్యగారు. ఆ వాక్యం ఎలా చెప్తున్నా అంటే, స్నేహితులు ఉన్నారని నేను గర్వపడుతున్నాడేమో, డబ్బు ఉందని చెప్పి అహంకారంతో ఫీల్ అవుతున్నావు, నీ వెనమాల ఎవరెవరో వస్తారని చెప్పేసి నువ్వు గర్వంగా ఇదవుతున్నావేమో, కానీ ఎవరి వల్ల ఏమవుదో కేవలం నిన్ను కాపాడగలిగినటువంటి దేవుడు మాత్రమే. ఈరోజు నీ కుటుంబం సంతోషంగా ఉందంటే అది కేవలం దేవుని కృప మాత్రమే అని ఒక మైక్ శబ్దం వినపడుతున్నాను. ఇదేంటి ఎంత పొద్దున్న మైక్ వినపడుతుంది, రాత్రి చూస్తే మా యావండి తిట్టాను, అయ్యే మాటలు ఇటు నుంచి వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి గవగవ సిగరెట్ కాల్చుకొని సిగరెట్ పడేసి లేచి వెళ్ళి మా యావండి లేపాను అన్న. లేపి ఏంటి పొద్దున్నే మైక్ వినపడుతుంది ఎక్కడదంటే, ఇక్కడ మందిరం ఉంది, ప్రార్థన మందిరం ఉంది, ఏంటంటే రాత్రి నేనన్న మాటలు వాళ్ళకి ఏమైనా చెప్పామన్నట్టుగా అడిగాను అన్న. అడిగితే ఏమైందంటే ఇలాగ ప్రార్థన మైక్ వినపడుతుంది, ఒకసారి ఆ మైక్ ఎక్కడదో ఏంటి చెప్పానంటే, అక్కడ చర్చ్ ఉంది, చర్చిదిలే నువ్వు వస్తావా అంటే, సరే ఆదివారం వెళ్దాం, పొద్దున ఎన్నింటికి స్టార్ట్ అయ్యి ఎన్నింటికి అయిపోద్దని అడిగాను అన్న. పొద్దునే 4:30 5 స్టార్ట్ అయితే 7:30 8 అయిపోద్దని అంది. సరే వచ్చే వారం నుంచి వెళ్దాంలే అని చెప్పేసి ఇక చెప్పడంతో మా ఆవిడ సరే బావ అని చెప్పేసి సంతోషంగా ఉన్నాను. నైట్ తిట్టాను, పొద్దున ఈ మాట అనేసరికి కొంచెం సంతోషంగా ఉంది. ఇలాగా ఒక 3 వారాలు కూడా నేను మందిరానికి వెళ్తాం మొదలెట్టాను. మళ్ళీ మందిరానికి వెళ్తున్నాను కానీ దేవుని వాక్యాన్ని ఈ యొక్క మైండ్లోకి రానివ్వట్లే. నేను ఏదో వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, మా భార్య వెళ్తుంది, నా పిల్లోడు వెళ్తున్నాడు, చూసిన వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నాడు స్టీఫెన్ గారు అనుకుంటారులే అనేటువంటి విధానికి వెళ్ళిన తర్వాత ఇక ఈ వాక్యాన్ని వినకుండా నాకు నచ్చినట్టు మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ బయటికి హనుమాన్ జంక్షన్ వెళ్ళిపోవడం, ఈ మొత్తుకి బానేసి అయిపోయి తిరగడం, సిగరెట్లు కాల్చుకొని తిరుగుతాం. ఇలాగే కుర్రల మధ్యన కొన్ని సందర్భాలను బట్టి గొడవలు పెరిగిపోతున్నాయి అన్న. ఈ గొడవలు పెరగడం, మనిషి అన్న అని పిలిచేటువంటి వ్యక్తి కూడా ఏంట్రా అనేటువంటి మాట మాట్లాడేస్తున్నాడు. నన్ను చూడంగానే అన్నయ్య నమస్తే అనేటోడు, అది ఈడెవరు బాబు స్టీఫెన్ గాడు అనేటువంటి విధానంగా. అయితే ఈ మత్తుకి అలవాటు పడిపోయాను కన్నా డబ్బు మొత్తం పోయిందన్న. డబ్బు మొత్తం ఈ యొక్క నాకు ఉన్నటువంటి బంగారాన్ని బ్యాంకులో పెట్టేశా, ఉన్నటువంటి డబ్బునేమో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశా, శరీర ఆశలతో ఇలా విచ్చలవిడిగా అటు ఇటు విసిరేసా, ఉన్నటువంటి అన్నీ అమ్మేసుకున్నా, బళ్ళు కార్లు అన్నీ అమ్మేసినాను. ఇక ఉందే నా భార్య నా పిల్లలు తప్ప ఇంకెవరు లేరు. ఇక ఈ విధానంగా వెళ్తుంటే కుర్రోళ్ళ మధ్యన కూడా కొంచెం అలసి అయిపోయాను అన్న. ఒకప్పుడు అన్న అని పిలిచినోడు ఏంట్రా స్టీఫెన్గా అనేటువంటి మాట మాట్లాడేస్తున్నారు. ఇక ఇలాగ క్రమపరంగా ఒక 5 వారాలు ప్రార్థనకి వెళ్తే 5వ వారం దైవజనులు ఒక మాట చెప్పారన్న. ఏమన్నారంటే, అమ్మ స్టీఫెన్ బాబు పైన ఒక కీడు కనిపిస్తుందమ్మా, కాబట్టి జాగ్రత్తగా ఉండమను, మరణాపాయం దేవుడు చెప్తున్నాడు స్టీఫెన్ కొరకు ప్రార్థన చేయమని, కాబట్టి మందిరానికి క్రమపరంగా రమ్మనమ్మ, దేవుడు ఈ విధంగా 3 అపాయాలు చూపిస్తున్నాడు, కాబట్టి దేవుని కృప ద్వారా మనం ప్రార్థన చేస్తే దేవుని కృప ద్వారా ఆయనకి ఎలా ఏంటనేది తెలుస్తుంది, కాబట్టి తాగుడిని వ్యసనాన్ని మానేసి కుర్రోళ్ళ మధ్యన జాగ్రత్తగా ఉండమన్నామని చెప్తే అలాగ 2-3 సార్లుగా నేను ఏం చేశానంటే, ఆయన అలాగే చెప్తాడులే, మనిషిని మార్చడానికి వాళ్ళు మాట్లాడుతున్నారులే అన్నటువంటి విధానంగా నేను సీరియస్ అయ్యాను. సీరియస్ అయ్యి మందిరానికి వెళ్తున్నాను, ఏదో వెళ్ళానా వచ్చాను అన్నట్టుగా వెళ్తున్నాను వస్తున్నాను. మా పిల్లోడు మా వైఫ్ ప్రార్థన చేసే టైంకి లేచి వెళ్ళిపోతున్నాను. ఇలాగా నన్ను రోజుల్లో మాటలో నన్ను ఏదో చేద్దామనే ఆలోచనలు సిద్ధపడిపోయారు అన్న కుర్రోళ్ళు. అక్కడ నుంచి మనకు తెలిసిన కుర్రోడు ఏం చేశాడంట, బావా నిన్ను ఇలా ఈ విధానంగా మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, దయచేసి వచ్చి అని చెప్పి నన్ను ఎక్కించుకొచ్చేసాడన్న. ఎక్కించుకొచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత అదే గ్రామంగా మళ్ళీ వీరవెల్లి అనే గ్రామం, వీరవెల్లి ఉంది కన్నా, వీరవెల్లి అనేటువంటి గ్రామం కాడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక గొడవ స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ గొడవలో పాల్పొస్తుంది. మళ్ళీ అక్కడ నిన్నగాక మొన్న వచ్చాడు ఆడేంటారని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్న విధానం ఇంకో కుర్రోడిని, ఆ కుర్రోడు ఏం చేశాడు, వచ్చే బావా వాళ్ళు ఈ విధంగా నిన్ను ఇలా చేద్దాం ట్రై చేస్తానని తీసుకొచ్చాడు. ఉన్నట్టుండి బాగా దిగజారిపోయినా. ఎలాగంటే ఎవరు ఇప్పిస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళి తాగాలి అనేటువంటి ఆలోచనలో, ఎవరు చేస్తారు ఈరోజు ఫోన్, ఎవరు చేస్తారు, ఎవరైనా చేస్తే అని అరే ఇలాగ నాకు అది ఇది ఇప్పి అని అడగాలని చెప్పి కూర్చునేవాడిని. ఎవరైనా చేస్తే వాళ్ళ దగ్గర ఈ విధానంగా వెళ్ళేవాడిని. పెళ్ళిళ్ళకి పిలితే పెళ్ళిళ్ళ కాడికి వెళ్ళి పెళ్ళిళ్ళు డ్యాన్స్ లేయడం, ఈ షర్ట్లు మొత్తం తీసేసి డ్యాన్స్ లేడు, బాగా తాగడం, పెళ్ళి కొడుకు జోబులు డబ్బులు తీసుకొని తాగడం చేస్తుండే, శరీరం అసలు షర్టు తీసేసి విచ్చలవిడిగా డ్యాన్స్ చేసేవాడిన. కానీ దేవునికి తెలుసు కన్నా, కాబట్టి నా శరీరం ఏమైపోయిందంటే ఎలర్జీగా వచ్చేసింది అన్న. ఎలర్జీ స్టార్ట్ అయిపోయింది. ఈ ఎలర్జీ స్టార్ట్ అయిపోతే నేను వచ్చి మా ఆమెను అడిగితే, వెళ్ళి పెళ్ళిళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డ్యాన్స్లు వేస్తావుగా, చొక్కాయలు తీసి అందుకే దేవుడు నీకు పరీక్ష పెట్టాడు అన్నప్పుడు కూడా దేవుడు పరీక్ష పెట్టడమా ఇదని చెప్పేసి నా భార్య మీద సీరియస్ అయ్యాను. కొన్ని సందర్భాల్లో అట్లా సీరియస్ అయ్యి
ఇలాగ నేను వెళ్ళిపోయి మళ్ళీ తాగొచ్చి ఒక ఫ్లాట్లో కూర్చున్నాను. ఫ్లాట్లో కూర్చొని ఫ్లాట్లో వాలీబాల్ ఆడుతున్నారు. అక్కడ కూర్చొని ఉంటే పాతకాలంలో బాగా తాగేసి ఒక పార్టీ ఆఫీస్ గొడవలోకి వెళ్ళాను. పార్టీ ఆఫీస్ గొడవలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటో నాకు తెలీదు. కానీ కొన్ని సందర్భాలను బట్టి అక్కడ మొత్తం పార్టీ ఆఫీస్కి సంబంధించిన 71 మందిని గన్నవరం నియోజకవర్గం 71 మందిని అరెస్ట్ చేస్తున్నారంట. అది నాకు తెలీదు. నేను అక్కడి నుంచి వచ్చేసాక నాకు ఎవరు ఇంటిమేట్ ఇవ్వాల. కాబట్టి నేను అక్కడ నుంచొని ఉండగానే టక్మని పోలీసు వాళ్ళు వచ్చేసి నా దగ్గర నిలబడిపోయి స్టీఫెనా అన్నారన్న. అవును స్టీఫెనే అన్న. అనగానే బండి ఎక్కువ క్రైమ్ బ్రాంచ్ నుంచి వచ్చాం అన్నారు. క్రైమ్ నుంచి వచ్చారు బండి ఎక్కువ అన్నారు. ఏంటి సార్ ఏం జరిగిందంటే గన్నవరం టీడీపీ ఆఫీస్ గొడవలో నువ్వు ఉన్నావు, నీ నా పేరు ఉందా ఇది అంటారు. సార్ అసలు నేను ఆ గొడవకే రాలేదండి అని అంట. ఆ రోజు నేను గొడవకు కూడా వెళ్ళింది లేదన్న. కానీ పేరు ఇక ఆ విధానంగా స్టీఫెన్ అనే పేరు ఇది అయిపోయిందిగా, గొడవలకి వెళ్తాడు దానికి వెళ్తాడని ఆ విధానంగా నా మీద కేసు పెట్టేశారన్న. పెట్టకుండా నా పిల్లోడు మా బాబు ఉన్నాడు. మా బాబు నేను కూర్చున్నాను. నా భార్య చూస్తేనేమో ప్రెగ్నెంట్ 6 నెలలు 7వ నెలకు వచ్చిందన్న. 6వ నెల 7వ నెలలు తీసుకెళ్ళిపోయాము. నన్ను అక్కడ కూర్చోబెట్టేశారన్న గన్నవరం పిఎస్లో పోలీస్ స్టేషన్ క్రైమ్లో నిలబెట్టేసి అక్కడ ఎలా పడితే అలా మాట్లాడతా, బూట్ కాలుతో తంతా, చంపకేసి కొడతా, నీకేం తెలిసారా నువ్వు అని చెప్పేసి, నీ అన్నమాలు ఎంతమంది ఉన్నారు, ఎవరు వచ్చారని చెప్పేసి ఒక చీకటి రూమ్లో పడేశారన్న. కానీ కూర్చొని ఏడుతా కూర్చున్నా అన్న. కూర్చొని ఎవరు ఎలా ఫోన్లు ఏళ్ళు అన్నీ తీసేశారు, ఎలా ఏం చేయాలని చెప్పి కూర్చుంటే ఒక కానిస్టేబుల్ గారు వచ్చారన్న. దీనికి ముందర నేను తీన్మార్కి వెళ్తా ఉన్నప్పుడు ఒక అన్నయ్య పరిచయం, ఆయన పెట్టారు నాకు సెంట్రీ పెట్టినప్పుడు ఆ అన్న ఒకసారి ఫోన్ ఎవరని చెప్పి ఫోన్ తీసుకొని మా అమ్మ నాన్నకి చేసానన్న. చేసి నా భార్యకి చేసి మా పలానా గన్నవరం పిఎస్కి తీసుకొచ్చారు, ఇలా పెట్టారు, ఈ విధానంగా పెట్టారు అని చెప్తే సరే బాబా బాధపడమాక అన్నయ్యకి ఫోన్ చేయాలని చెప్పమన్నా. అన్నయ్య నెంబర్ నా దగ్గర లేదమ్మా, పొద్దున్నే మీరు వచ్చినప్పుడు చేస్తానని చెప్పేసి అన్న. మార్నింగ్ పూట మొత్తం నన్ను ప్రిపేర్ చేస్తున్నారన్న. నెల్లూరు జైలుకి వేద్దామని చెప్పేసి డిసైడ్ అవుతున్నారన్న. అయితే ఈ విధానంగా నెల్లూరు జైలుకి వేస్తారని చెప్పి నాకు ఒక కానిస్టేబుల్ చెప్పాడు. చెప్పిన తర్వాత అన్న ఏంటన్నా ఏం చేయాలి, మా భార్య చూస్తే 7వ నెల 8వ నెల దగ్గరికి వచ్చిందన్న, 8 దగ్గరికి వచ్చేసిందన్న, 8వ నెల ఒక్క నెల ఉందన్న గ్యాప్, ఈ నెలలో కొంచెం నూజుడు వేయించుకున్నాను, నూజుడు మాట్లాడుకుంటానన్న, అడగొచ్చానంటే జడ్జిని అడుగుతాము. జడ్జిని అడిగితే మీకు నూజుడు వేయాలి ఎక్కడ వేస్తారు తమ్ముడు, ఒక మాట అడుగు, నా భార్య ఇలా ప్రెగ్నెంట్ 8వ నెల 9వ నెల ప్రెగ్నెంట్ అండి, కొంచెం నూజుడు దగ్గరికి ఏంటి సార్ అని అడిగానంటే ఈ లోపల మా ఆవిడ వచ్చి వాళ్ళు జైలుకి వేస్తారనే ఆలోచనలే ఉండమాక అన్నకోసారి ప్రార్థన చేయని చెప్పాను కానీ చెప్పేసి అన్న. పొద్దున పూట మా భార్య వచ్చింది, నుంచొని ప్రార్థన చేశాను. నాన్న మరి ఇలాగా తీసుకొచ్చారన్న, ఇలా ఈ విధానంగా మాట్లాడుతున్నారు, జైలుకి అంటున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదు అని అంటే, నాన్న నువ్వు ఉన్న పలంగా నుంచున్న పలంగా ప్రార్థన చేసుకో, ఏమని అడుగుతావు అంటే, అయ్యా మరి నేను ఏ విధానంగా తిరిగానో తెలియదు, వ్యసనపరుడిగా ఉన్నప్పుడు మరి ఎక్కడేం చేశానో నాకైతే తెలియదు ప్రభా, కానీ ఈ సరసాల నుంచి నన్ను విడిపించు ప్రభా అని చెప్పి అడుగు నాన్న, ఎందుకంటే సమస్తం సాధ్యం గల దేవుడు అయ్యా, నిన్ను ఎక్కడా కూడా నిన్ను ఆయన ఇరికించడు, ఆయన ఖచ్చితంగా నిన్ను బయటికి తీసుకొస్తాడు, కాబట్టి దేవునికి మొరపెట్టు, నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు అని చెప్పేసి అన్నాడు అన్న. నుంచున్న కాడే అన్న ప్రార్థన చేసుకున్నా, అయ్యా ఈ విధానంగా జైలు నుంచి నన్ను విడిపించడు ప్రభా, నన్ను ఈ సరసాల నుంచి విడిపించను ప్రభా, మీరు ఎక్కడి నుంచి విడిపిస్తే ఖచ్చితంగా నేను నాకున్న వ్యసనాన్ని మానేస్తాను ప్రభు అని నేను అనుకున్నాను అన్న. అనుకున్న తర్వాత ఈ విధానంగా కోర్టులోకి వెళ్ళి కోర్టులో నుంచున్న తర్వాత నన్ను నిందితుడిగా ఉన్నటువంటి నన్ను ముద్దాయిగా ఉన్న నన్ను నిందితుడిగా నన్ను విడిచిపెట్టేశారన్న. విడిచిపెట్టేయడం రావడం నా భార్యని చూసి సంతోషపడ్డా. మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేసి అన్న ఇలా అన్నారంటే, అయ్యా మరి దేవునికి ఏ తీర్మానం చేసుకున్నా మాకు తెలీదు, కాబట్టి ఆ తీర్మానం ప్రకారం బ్రతుకు, దేవుడు ఖచ్చితంగా నీ పట్ల మేలు చేస్తాడని చెప్పేసి అన్నారన్న. ఇలా చూస్తే నా భార్య ప్రెగ్నెంట్, నేను చూస్తే ఇలా ఉన్నానని ఆలోచన టెన్షన్ ఎక్కువైపోయి బాగా అసలుకి ఫెస్టేజ్లోకి వెళ్తే ఎలా వెళ్ళిపోయానంటే అన్న, ఇంక అయిపోయింది నా జీవితం, నా బ్రతికి అయిపోయిందని చెప్పేసి అనుకున్నాను. కానీ అక్కడ నుంచి మళ్ళీ తిరిగి నేను బయటకు వచ్చి చూసుకున్నాను, ఒకసారి చెక్ చేసుకున్నాను. ఎలా అంటే నా భార్య చూస్తే ప్రెగ్నెంట్ అయ్యి ఇక్కడ కూర్చుంది, మా అమ్మమ్మ నన్ను ఎలా పడితే అలా మాట్లాడేవాడిని, వీళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, నేను ఎన్నాళ్ళు తాగుడు పోపిచ్చా, అన్నీ చేశా, ఏం కావాలంటే అది ఇప్పించా, వీళ్ళందరూ ఎక్కడ పోయారని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఒక్క స్నేహితుడు కూడా లేడన్న. మిగిలింది ఎవరంటే కష్టమైన సుఖమైన దుఃఖమైన ఆరోగ్యమైన అనారోగ్యమైన జీవితకాలం అంతా నీకు తోడుగా ఉంటానన్న నా భార్య నా పిల్లోడు తప్ప ఇంకెవరు కనిపించట్లా. కష్టం వచ్చినా ఎలా వచ్చినా ఏ బాధ వచ్చినా నాన్న నేనున్నాను, మేము చూసుకుంటాం అనేటువంటి ధైర్యం చెప్పిన మా అమ్మ నాన్న తప్ప నాకెవరు రాలే. అన్న నీకు ఏదైనా విషయంలో ఏదని చేస్తామన్నా, నీ గురించి ప్రాణం ఇచ్చేస్తామన్నా అన్నటువంటి వ్యక్తులు ఎవరు కనిపించలేదన్న. నాకు కనిపించింది నా భార్య పిల్లడు, మా అమ్మ మా నాన్న తప్ప ఇంకెవరు కనిపించలేదు. ఆ రోజు అనుకున్నా నాకు ఏ స్నేహితుడు వద్దు, నాకు కావాల్సిన స్నేహితుడు ఒక్కడే ఉన్నాడు, కాబట్టి నా దైవజనుడిని బట్టి నేను బ్రతకాలి, నా దైవజనుడు చెప్పే విధాన్ని నేను బ్రతకాలని
అక్కడ నుంచి తిరిగి వచ్చానన్న. మళ్ళీ పల్లేరుంబడి వచ్చిన తర్వాత నెక్స్ట్ వారానికి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఇలా ఇలా జరిగిందని సాక్ష్యం చెప్పుకున్నా. సాక్ష్యం చెప్పుకున్న తర్వాత మళ్ళీ మూడో రోజుకి 3-4 నెలల తర్వాత 3-4 నెలల తర్వాత మళ్ళీ నా స్నేహితులు, అన్న నువ్వు తాకపోతే చచ్చిపోతాను నా మీదొట్టు, అన్న నువ్వు తాకపోతే ఇక నేను కూడా తాగనని తీసుకొచ్చేసి పడేస్తున్నట్టు యాక్టింగ్ చేయడం. తర్వాత సిగరెట్ పెట్టి పడేస్తానని చెప్పడం. తర్వాత నువ్వు తాకపోతే నేను చచ్చిపోతానన్నా, నువ్వు తానా నా మీద ఒట్టే అన్న, నువ్వు తాకపోతే ఈ ఒక్కసారి కన్నా నా గురించి అని అనేసరికి మళ్ళీ దాన్ని పట్టుకున్నాను అన్న. మళ్ళీ ఆ మత్తు పని అని మళ్ళీ స్వీకరించా. ఇక తాగడం మళ్ళీ మొదలెట్టాను. మళ్ళీ అయ్యగారు చెప్పిన విధానంగా 2 క్రియలు తప్పించుకోబడ్డాడేమో, ఇంకొకటి ఉంది జాగ్రత్తగా ఉండాలని అయ్యగారు చెప్పిన ఇక వినలేదన్న. మళ్ళీ అదే విధానంగా మళ్ళీ తిరుగుతూ వచ్చాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ ఒక వెళ్ళి రేమెల్కి సంబంధించిన గొడవ మధ్యలో వెళ్ళాను. వెళ్తే వాళ్ళు రాడ్లు పట్టుకొని అన్నీ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కొట్టుకోవడానికి. ఆ కేసులో నేను లేకుండా మళ్ళీ దేవుడు అక్కడి నుంచి విడిపించుకొచ్చాడు. నా భార్య చెప్పా, అయ్యగారు నీకు మరీ చెప్తున్నాడు, దేవుడు ఇలా గద్దెత్తున్నాడు అని చెప్తుంటే నువ్వు ఇలా వెళ్తున్నావు ఏంటి, ఏం చేస్తున్నావు అంటే వెళ్ళి అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకుంటే, అయ్యా దేవుడు నీ పట్ల మంచి కార్యం చేశాడు, ఉన్నటువంటి ఆ క్రియని తీసివేసాడు, ప్రభు పట్ల సిద్ధపడి ఉండు, ఇన్ని సరసాల నుంచి విడిపించిన దేవుడు క్షేమంగా నీ కుటుంబాన్ని నడిపించలేడా, కాబట్టి జాగ్రత్తగా ఉన్నప్పుడు క్షేమంగా దేవుని మందిరానికి వెళ్ళడం స్టార్ట్ చేశానన్న. ఇక ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను. అలాగే ఆ విధానంగా వెళ్తూ ఉండగా మళ్ళీ 10వ నెలకి నా భార్యకి హాస్పిటల్ తీసుకెళ్తే నాకు దేవుడు ఒక బహుమానం ఇచ్చాడు. కుమార్తె పుట్టిందన్న. కుమార్తె పుట్టినప్పుడు ఇక దేవుని మందిరంలో అనుగ్రహాన్ని పేరు పెట్టుకున్నానన్న. ఇక క్రమపరంగా మందిరానికి వెళ్తాం డైలీ. అయితే మందిరానికి వెళ్ళినటువంటి ఇంతవరకు వెళ్ళి మందిరంలో కూర్చొని అయ్యగారు ఏదో చెప్తున్నాడు ఎందాం లేనటువంటి ఆలోచనలో ఉన్నాను. కానీ ఇప్పుడు అయ్యగారు ఏది చెప్తున్నటువంటి ప్రతి వాక్యాన్ని రాసుకోవడం, ప్రతి వాక్యాన్ని బట్టి కుటుంబ ప్రార్థన చేసుకోవడం, ఇక ఆ విధానంగా చేసుకుంటున్నాం. దేవుడు ఈ విధానంగా నిలబెట్టాడన్న. గొప్ప ఆశీర్వాదం. స్నేహితుల ద్వారా తిరిగాను కానీ ఏమీ రాలేదన్న. కానీ దేవుని మందిరానికి క్రమపరంగా వెళ్తుందో బలమైన ఆరోగ్యం, ఈ వ్యసనాలన్నీ విడిచిపెట్టేసానన్న. అయితే అడిగానన్న, నాకు పాప పుట్టిన తర్వాత నేను మందిరానికి ఒక 5 వారాలు వెళ్ళిన తర్వాత అయ్యా నేను బాప్తీసం తీసుకుంటానని అయ్యగారిని అడిగాను. అడిగితే ఒకసారిగా షాక్ అయిపోయాడు అయ్యగారు. షాక్ అయిపోయా, నువ్వేమో ఇట్టగా ఈ విధానంగా చేసావు, ఇలా నీకు ఆశలు ఎక్కువ, నీకు కోరికలు ఎక్కువ, మరి దేవుని ఎదుట తీర్మానం చేసుకొని కూర్చో, దేవుని అడిగితే ఆయన సమాధానం చెప్పేదాన్ని బట్టి రక్షణ అనేది బాప్తీసం అనేది నేను ఎత్తానయ్యా అన్నాడని. అన్నప్పుడు వచ్చి నా భార్యని అడిగా. అంటే కొంచెం ఆమెకి బైబిల్ జ్ఞానం ఎక్కువ అన్న. అమ్మ మరి ఎట్లా ఉండాలి నాకు తెలియదుగా, మరి ఏంటంటే బావా ఒక 20 రోజులు దేవుని మందిరానికి క్రమపరంగా డైలీ ఒక 2 గంటలు వెళ్ళి ప్రార్థన చేసుకో బావా, దేవుడు సమాధానం ఇస్తాడంటే డైలీ అడగమనేదన్న. ఎలా అంటే అయ్యా నేను ఇలా రక్షణ అనేటువంటి కవచం నాకు కావాలి, యవ్వన కాలంలో కాడిని మోసేవాడుగా నేను ఉండాలి అని చెప్పేసి నా భార్య ఇలా అడిగి మళ్ళీ లోకం వైపు చూడనయ్యా, మళ్ళీ వ్యసనాల వైపు చూడనయ్యా అని చెప్పేసి ఒక తీర్మానం దేవుడికి ఇచ్చే. ఎలా అంటే నేను ఇలా నీతిగా బ్రతుకుతా, న్యాయంగా బ్రతుకుతా అనేటువంటి విధానంగా ఉండు బావా అని చెప్పేసి అంటే అదే విధంగా డైలీ ప్రార్థన చేసుకుంటే ఇక వ్యసనాలను విడిచిపెట్టాను. తర్వాత వెంకటాద్రిపురం ప్రతి నెల 12వ తారీఖు వెంకటాద్రిపురంలో ప్రార్థన జరిగిద్దన్న. అక్కడ ప్రార్థన చూసుకొని నేను ఇంటికి వచ్చి పడుకున్న రోజున దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏ విధంగా అంటే ఒక 10-15 మంది 20 మంది నన్ను కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే ఒక హస్తం ఇలా చాచి నన్ను నా చేతిలో చేయి పెట్టి అనేటువంటి విధానంగా చూపించిందన్న. ఆ చేతిలో చేయి పెట్టినన్న నన్ను ఒక 20-30 మంది కొట్టుకుంటూ తీసుకెళ్ళి వదిలేసారు ఒకసారి నన్ను. ఇంకెవరేం మాట్లాడలేదు. ఈ చేయి పట్టుకున్నటువంటి మనిషి తీసుకొచ్చి ఒక తెల్లటి ఎడారిలో నిలబెట్టి నువ్వు మాట్లాడు, నీ మాట వింటారు, నీ బాధ ఏముందో చెప్పు అని చెప్పేసి నిలబెట్టి మాట్లాడమంటే నేనేం మాట్లాడినాయా, నాకేం తెలుసా, నేను ఎవరితో మాట్లాడి, ఇక్కడ ఎవరున్నారని మాట్లాడంటే నువ్వు మాట్లాడు, నీ మాట వినపడుతుంది, ఖచ్చితంగా నీ మాట వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు మాట్లాడని ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం వచ్చిన రోజున మా దైవజనుడికి చెప్పయ్యా ఈ విధానంగా దర్శనం వచ్చిందంటే, అయ్యా దేవుడు నీకు దర్శన వరాన్ని ఇచ్చినట్టున్నాడు, కాబట్టి దేవుడు ఏంటంటే నీ సాక్ష్యం ద్వారా, నీ ద్వారా ఎంతమంది అయితే చెడిపోయారు, నీ ద్వారా నువ్వు ఎవరినైతే చెడగొట్టావో, ఇంకా నిన్ను చూసి చెడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరిని మార్చడానికి దేవుడు నీకు ఈ విధానంగా సాక్షిగా నేను నిలబెట్టడని చెప్పేసి నన్ను చాలా ప్రోత్సహిస్తూ వచ్చారన్న. ఆ విధానంగా దేవుడితో నేను కూడా సహవాసం కలుగున్నాను. ఆ రోజు నా స్నేహితులే ప్రాణం అన్నాను. కానీ నేను ఇప్పుడు కాదు ఎప్పటికి చెప్తాను, ఈ పరిశుద్ధ గ్రంథం నా చేతిలో ఉన్నంతవరకు నేను దేవునితోనే సహవాసం చేస్తాను. నా జీవితం ఈరోజు ఇలా ఆశీర్వదించబడింది అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. నాన్న ఒకప్పుడు నా తల్లిదండ్రులను ఎలా పడితే అలా మాట్లాడేవాడిని, కానీ ఈరోజు నా తల్లిదండ్రులని ఫోన్ చేసి అడుగుతా, అమ్మ ప్రార్థనకి సిద్ధపడి ఉన్నానని. నా భార్యని ఎలా పడితే అలా మాట్లాడాను, నాకు నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అన్నాను.
నాకు నా స్నేహితులు ఎక్కువ అన్నాను. కానీ ఈరోజు నేను అంటాను, దేవునితో స్నేహవాసం చాలా విలువైంది. రేపు పద అంటే పద అని చెప్పి నా భార్య కూడా సిద్ధంగా నిలబడి నన్ను క్రమపరంగా నడిపిస్తా ఉన్నాను మందిరానికి. ఇప్పుడు వరకు అయితే దేవుని కృప ద్వారా మాకు నేను ఏదైతే సంపాదిద్దాం అనుకున్నానో అది వ్యర్థం అన్న. అయితే ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాలు వ్యర్థం, అది మటుకు వాస్తవం. ఎందుకంటే అనుభవించాను. దేవుని యొక్క మందిరంలో ఆ రుచి వేరు, ఆ యొక్క టేస్ట్ వేరన్న. కానీ ఈ పరిశుద్ధ గ్రంథమే నన్ను మార్చింది. ఆ యంత్రాంగ శబ్దం, దైవజనులు ప్రతి క్రమపరమైనటువంటి ప్రార్థన ద్వారా నా కుటుంబం ఈరోజు ఈ విధానంగా నిలబడిందన్న. అయితే నాకు కావాల్సిన అన్నీ సమకూర్చాడు దేవుడు. నూతనంగా ఆటో కొనుక్కున్నాను. ఇక ఆటో ద్వారా నా కుటుంబం కూడా ఇలాగా సమృద్ధిని సంపాదించుకున్నాను. దేవుళ్ళు ఇంకా ఎదగాలని నా ఆశ అన్న. ఇంకా ఇంకా ఎదగాలి. నేను బ్రతికినటువంటి బ్రతుకు ఇంకెవరో బ్రతకూడదని నా యొక్క ఆలోచన అన్న. నేను చెప్తున్నాను, నా జీవితాన్ని మార్చిన దేవుడు ఖచ్చితంగా వారి జీవితాన్ని కూడా మారుస్తాడన్న. కానీ ఈ యొక్క వ్యసనాలు మనల్ని బాగుపరచమన్న. ఈ తల్లిదండ్రుల పట్ల గౌరవం లేనటువంటి మాటలు ఈ యవ్వన కాలంలో ఉన్నటువంటి కుర్రోళ్ళకి చెప్తున్నాను. తల్లిదండ్రుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని. ఈ వ్యసనాలు మనల్ని చాలా లోతుకి తీసుకెళ్ళిపోతాయి, జైలు సరసాలకి తీసుకెళ్ళిపోతాయి. స్నేహితుల ద్వారా మరణాపాయం నుంచి విడిపించాడు అన్న దేవుడు నన్ను. నా స్నేహితుల ద్వారా మరణాపాయం నుంచి విడిపించాడు. నా బాల్య దినంలో నాకున్నటువంటి అనారోగ్యాన్ని తీసేసి మళ్ళీ నాకు నూతనమైన ఒక ప్రాణాపాయం నుంచి తొలగించి నిలబెట్టాడన్న. స్నేహితుల ద్వారా మరణాపాయం నుంచి విడిపించాడన్న. నా భార్యని, నా తల్లిదండ్రులు ఎలా పడితే అలా కొట్టాను. కానీ వాళ్ళ ముందల ఈరోజు నేను తగ్గింపు జీవితం. ఎలా అంటే వారితో సమాధాన పడేటువంటి ఆలోచన. ఇలాగ రాజకీయ నాయకులు వీళ్ళు పిలిచారు కానీ ఏ రాజకీయ నాయకుడు నా వెనకమాల రాలేదన్న. ఎవరో రారు. ఎందుకంటే రాగలిగినటువంటి శక్తి గల దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలడని నా స్నేహితులకు చెప్పాలని ఆశతో నిలబడ్డాను అన్న. ఏప్రిల్ 20 తారీఖున సమాధానం వచ్చిందన్న. ఈస్టర్ రోజున సమాధానం దైవజనుడి దగ్గర నుంచి వచ్చిందన్న. ఎలా అంటే, అయ్యా మరి దేవుని యొక్క కృప ద్వారా నీకు బాప్తిస్మం సిద్ధంగా ఉంది, దేవుని ప్రణాళిక కనిపించింది, అమ్మగారు ప్రార్థన చేస్తే కుమారుడు నిలబడతాడు అనేటువంటి సమాధానం వచ్చింది. కాబట్టి ఆ సమాధానం ప్రకారం బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం అంటే అప్పుడు నేను సిద్ధపడి ఉన్నా అన్న. అదే రోజు ఏప్రిల్ 20 తారీఖు పొద్దున్న మార్నింగ్ 9:30కి నేను రక్షణ తీసుకున్నాను. దేవుని యొక్క ఆ యొక్క రక్షణ కవచాన్ని నేను ధరించానన్న. ఈ యొక్క చిన్న సాక్ష్యం ఇంకా అనేకులకి వెళ్ళాలని నా కోరిక అన్న. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.